హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి నేను మీ అంజలి సో రైట్ నౌ నాతో పాటు జానీ మాస్టర్ ఉన్నారు గౌడ్స్ ఆఫ్ మూవీ కోసం వచ్చారనమాట సో ఆయనతో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ అండి మీకు కూడా హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీ రంజాన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ హ్యాపీ రంజాన్ సో ఎలా అనిపిస్తుంది అంటే లైక్ యాజ్ అ కొరియోగ్రాఫర్గా కెరియర్ స్టార్ట్ చేసి అండ్ ఇప్పుడు డైరెక్టర్గా రాబోతున్నారు సో ఎలా అనిపిస్తుంది మీకు గణేష్ మాస్టర్ గురించి డెఫినెట్లీ అండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే గణేష్ అన్న మా అందరికి చాలా స్పెషల్ అంటే ఫస్ట్ కొరియోగ్రాఫర్గా కెరియర్ స్టార్ట్ చేసింది మా యంగ్స్టర్స్లో ఆయనే అనమాట సో ఆ కొరియోగ్రాఫర్ స్టేజ్ నుంచి ఈరోజు డైరెక్షన్ ఒక సినిమా ఓపెనింగ్ చేసుకొని సో గౌడ్ సాబ్ అని మంచి టైటిల్ పెట్టి సో మంచి క్యాస్టింగ్ తీసుకొని ముందుకెళ్తున్నారు సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటే ఒక గర్వం కూడా ఉంటుంది ఎందుకంటే ఒక బ్రదర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా ఉన్నాను డైరెక్షన్ చేస్తున్నాడు అంటే చాలా ఇట్స్ నాట్ ఎ జోక్ డైరెక్షన్ అనేది సో గౌడ్ సాబ్ అన్న టైటిల్ అంటే లైక్ కొంచెం ఎలా అనిపిస్తుంది మీకు వైబ్స్ ఎలా అనిపిస్తున్నాయి చాలా వైబ్ ఉందండి గౌడ్ సాబ్ అనేది చాలా వైబ్ ఉంది ఇంకొకటి ఒకటి అంటే రైట్ లాగా విక్టరీ 100% విక్టరీలా ఉంది చాలా బాగా అనిపించింది పోస్టర్ డిజైనింగ్ అనేది చాలా బాగుంది అండ్ అన్నిటికంటే అది సూపర్గా ఉంది పవర్ స్టార్ యాక్చువల్లీ నేనే ఇంకా అడుగుదాం అనుకున్నాను అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే జానీ మాస్టర్కి ఒక వైబ్ ఇన్స్టా పేజ్ మొత్తం ఇంకా ఆయననే నిండిపోతుంటారు కదా సో మీకు కూడా అవకాశం వస్తే ఆయన ఒక క్యారెక్టర్ ఏదైనా రీక్రియేట్ చేయాల్సి వస్తే ఏది చేస్తారు అంటే మళ్ళీ మీరు చేయాల్సి వస్తుంది అంటే సినిమా డైరెక్షన్ అంటే నాకు అర్థం కాదు క్వశ్చన్ అర్థం అంటే బేసికల్గా ఆయన ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి కదా నాకు తెలిసి మీరు కూడా ఎం కళ్యాణ్ 7 అంటూ రాబోతున్నారు సో అందులో ఏదైనా క్యారెక్టరైజేషన్ ఏదైనా రీక్రియేట్ చేయబోతున్నారా ఇఫ్ మీరు ఒకవేళ చేయాల్సి వస్తే ఏ క్యారెక్టర్ని రీక్రియేట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు మా తమ్ముడు తొలి ప్రేమ తమ్ముడు చాలా ఇష్టం అండి ఫస్ట్ నుంచి మాకు అన్ని సుస్వాగతం మెయిన్ మాకు ఆయన కనెక్ట్ అయింది సో తర్వాత ఇంకా తొలి ప్రేమ ఎక్కడికో వెళ్ళిపోయినారు అండ్ అంటే ఎప్పుడు అంటే ఎందుకు ఇష్టం అని అంటే ఆయన ఎప్పుడు ఇంటి పక్కన వాళ్ళ మన ఇంటి పక్కన కుర్రోడు సో అలాంటి క్యారెక్టర్స్ చేసుకుంటూ మిడిల్ క్లాస్ అని అంటే అవన్నీ చేసుకుంటూ అంటే జనాల దగ్గరగా ఉండరు అనమాట ఆయన చేసే చేష్టలన్నీ కానీ ఆ యాక్టివిటీస్ కానీ రోడ్స్ మీద కర్చీఫ్ కట్టుకుని డ్యాన్స్ లేటాలు సో ఏదైతే సీన్స్ ఆయన డిజైన్ చేసేవాళ్ళు అవన్నీ రియల్ లైఫ్లో అందరికీ ఆల్మోస్ట్ జరిగి ఉంటాయి అనమాట ఇప్పుడు తొలి ప్రేమలో రక్తంతో లెటర్ రాసి అని చెప్పి వస్తారు సో అది బేసిక్గా ఏదైతే అవన్నీ కూడా రియల్ లైఫ్లో చాలా మంది చేస్తారు కొంతమంది కోడి రక్తం రాసి నాదని చెప్తారు కొంత రియల్గా చేస్తారు సో ఇవన్నీ అంటే కనెక్టివ్ ఉంటాయి రియల్ లైఫ్కి అది కొంచెం దగ్గరగా ఉంటుంది ఓకే సో వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సో బేసికల్గా ట్రోల్స్ అండ్ మీమ్స్ మీరు చూస్తూ ఉంటారు అండ్ ఐ థింక్ మీ మీద కూడా కొన్ని వచ్చి ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొన్ని వస్తున్నాయి అంటే లైక్ యాజ్ అ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఎప్పుడైనా ఇలాంటివి చూస్తున్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అండ్ ఒకవేళ మీ మీద ఏమైనా ట్రోల్స్ మీమ్స్ వస్తే దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ అవుతారు ఏమంటే ఒకరు మన గురించి మాట్లాడుతుందంటే ఆటోమేటిక్గా మన గొప్పలు ఉన్నట్టు అంటే టైం తీసుకొని ఇప్పుడు టైం తీసుకొని నాకు మన గురించి ట్రోల్ చేస్తున్నారు అని అంటే మనం మంచి పొజిషన్లో ఉన్నట్టు కదా అంతే మరి ఎక్కువ ఏం రియాక్ట్ అవ్వరు అందరికి చూడండి అందరికి మాట్లాడే హక్కు ఉంది విమర్శించే హక్కు ఉంది సో గౌడ్ సాబ్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా సార్ అంటే లైక్ మీరు స్పెషల్ గెస్ట్ అపియరెన్స్ కానీ ఏమైనా కొరియోగ్రఫీ చేయడం లాంటివి ఏం లేదు గోండి అక్కడ డైరెక్ట్ కొరియోగ్రాఫర్ పృథ్వీరాజ్ మాకు అవకాశాలు లేవు అడగరా సార్ మీరేమి గణేష్ మాస్టర్ ఏమి అడగరా ఆయన మంచి సినిమా ఈ సినిమా మంచి హిట్ కొట్టాలి సో ఆయన కంఫర్ట్ ఉన్న కొరియోగ్రాఫర్స్ పెట్టుకొని చేసుకొని అంటే పృథ్వీ అనేది వాళ్ళ అల్లుడు అనుకుంటాను సో అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ సో మేమంతా ఎక్స్టాబ్లిషన్ అయినాము బాగున్నాము సో న్యూ జనరేషన్ రావాలి సో వాళ్ళ వైబ్స్ కూడా ఆడియన్స్కి కావాలి సో ఐఎమ్ వెరీ హ్యాపీ న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయటం సో అలాగే ఆల్ ద బెస్ట్ అయిపోయింది కాబట్టి మీ అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా చెప్పేస్తే మనం సైన్ అప్ చేసేద్దాం అప్కమింగ్ ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి అమ్మ తెలుగు తమిళ్ కన్నడ హిందీ అన్నీ చాలా ఉన్నాయి RC15 ఉంది చేసాము అది ఒక 2 సంవత్సరాలు ఏం చేసి సాంగ్ చేసి అంటే ఇప్పుడు సో తర్వాత హిందీ ఉన్నాయి వరుందా ఉంది ఇంకా చిరంజీవి గారిది ఏమైనా విశ్వంబరాలో చిరంజీవి గారిది బేసిక్గా ఆయనతో చెయ్యాలి ఆయన ఎప్పుడు పిలిపిస్తాడో వచ్చి చేస్తాను ఓకే దెన్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అడిగిన వెంటనే ఇచ్చారు కాబట్టి దట్స్ ఆల్ ఫర్ టుడే మళ్ళీ కలుసుకుందాం